హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. సాక్షి సిగ్గుపడుతూ చీర కడుతూ తన చేతికి అందించిన గుప్పెడు చీరని గుప్పెట్లో బంధించి, మరేం లేదు, నీ కొడుకుని అప్పుడప్పుడు చీర కట్టి కొంగున కట్టేసుకోవాలనుకుంటున్నా, లేదంటే జారిపోయి అమ్మ కూచి అయిపోతాడేమోనని భయం అని సాక్షి కళ్ళు రెపరెపలాడిస్తూ చెప్పింది. సునంద మూతి విరిచి, అంత అదృష్టం నాకు లేదులే అమ్మా, వాడెప్పుడు అమ్మ కూచి కాదు, వాడు మొన్నటి వరకు చెల్లి కూచి, ఇప్పుడు భార్య కూచి అని నిష్ఠూరం పోయింది. పర్వాలేదులే అత్త, నీ మొగుడిని నువ్వు కొంగున కట్టేసుకోలేదా? అలాగే నేను కూడా. నేనేమైనా అత్త చాటుకోడల్ని. మా అత్త అప్పట్లో ఏం చేసిందో అది ఫాలో అవుతాను. అప్పుడు నీకు ఇవన్నీ నచ్చాయి కదా, ఇప్పుడు కూడా నచ్చి తీరాలి. ఏమంటావు అని సాక్షి వాయిస్ రైజ్ చేసింది. కర్మ కర్మ అని సునంద అనుకుని, ఎందుకు నచ్చవమ్మా, బాగా నచ్చాయి, నువ్వు నన్నే ఫాలో అయిపో, నీ మొగుడిని, నీ ఇష్టం అని సాక్షి చేతిలో ఉన్న చీర తీసుకొని బయట కొంగుని సరిగ్గా కట్టి, చూడు నచ్చిందా, టైం 10 అవుతుంది, పడుకోవాలి అని సునంద అనింది. రోజు నిద్రపోయే దరిద్రపు నిద్ర, దానికోసం ఎందుకంట అంతలా ప్రాకులాడటం, ఈ ఒక్కరోజు కోడలి కోసం కేటాయించలేరా ఏంటి అని తనని తాను అద్దంలో చూసుకుంటూ అడిగింది సాక్షి. సునంద మింగలేక కక్కలేక ఒక నవ్వు నవ్వి, నిజం చెప్పనా, అదిలోక సుందరిలా ఉన్నావు అని అనడంతో, నిజంగా అని సాక్షి మురిసిపోయి, అయితే ఓకే, ఇక నువ్వు వెళ్ళిపో, బయట ఉన్న నీ కొడుకు ఇక్కడ ఏం జరిగింది అని అడిగితే ఏం చెప్తావు అని సాక్షి అడిగింది. గుర్తుంది అని సునంద బయటికి వెళ్ళింది. సునందాని చూసిన చరణ్ చూస్తున్న ఫోన్ పక్కన పెట్టి, అమ్మా ఏం జరుగుతుంది అక్కడ అని అడిగాడు. నా బొందరా, నా బొంద, నా పిండాకుడు, నా శార్థం అని చిర్రుబుర్రులాడుతూ తలుపు తీసే వరకు ఎదురు చూడలేవా, నువ్వు నీ ఆత్రం కాకపోతే అని సునంద సాక్షి చెప్పమనింది కాకుండా తన కడుపులో ఉన్న భారాన్ని దింపుకునేందుకు అరిచి రూమ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనేం అడిగాను, అమ్మ ఎందుకు నా మీద ఇంతలా పడుతుంది అని చరణ్ అనుకుని మళ్ళీ చేతిలోకి ఫోన్ తీసుకున్నాడు. సాక్షి వైలెట్ కలర్ శారీ మీదికి సిల్వర్ కలర్ జ్యువెలరీ పెట్టుకొని అదే రంగు గాజులు వేసుకొని జుట్టుని సింపుల్గా ఒక క్లిప్ పెట్టి వదిలేసి మల్లెపూలు దిగేసి అద్దంలో అటు ఇటు తిరిగి చూసుకొని, వావ్ సాక్షి, సో హాట్ బేబీ, నిన్ను చూస్తే నీవాడు గిలగిల కొట్టుకోవడం ఖాయం, ఈ రోజుతో నేను మావాడు కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాం, అక్కడ అన్నయ్య పూజ హ్యాపీ, అమ్మ హ్యాపీ, ఇక చరణ్కి నాకు ఏ బాధ్యతలు లేవు, పూజ ప్రెగ్నెన్సీ వస్తే హాస్పిటల్లో చూపించాలి, బిడ్డ పుట్టాక పేరు పెట్టాలి, గ్రాండ్గా ఫంక్షన్ చేయాలి, ఇవన్నీ నిదానంగా చేసుకుంటాం కాబట్టి ఈలోపు నేను కూడా మా వాడిని సంతోషపెట్టాలనుకుంటున్నా అని తనకు తానే అద్దంలో చూసి మురిసిపోతూ చెప్పి, అయ్యో టైం అవుతుంది కదా, అసలే కష్టపడి ఆ పూజారికి ఫోన్ల మీద ఫోన్లు చేసి ముహూర్తం కనుక్కున్నా అని టైం వంక చూసి, ఓకే ఓకే తీసేయొచ్చిక అని డోర్ లాక్ తీసి చరణ్కి మెసేజ్ చేసింది సాక్షి. కమ్ టు రూమ్ అని మెసేజ్ రావడంతో చరణ్ అమ్మయ్య అనుకొని నిద్ర వస్తూ ఉండడంతో కంట్రోల్ చేసుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయగానే రూమ్ అంతా జాస్మిన్ స్ప్రేస్ చేయడంతో ఆ ఫ్రేగ్రెన్స్ ఒక్కసారిగా తన ముక్కు పుటాలని తాకడంతో వెంటనే కళ్ళు మూసి ఆ సువాసనని బలంగా పీల్చుకొని కళ్ళు తెరిచాడు. బెడ్ పక్కన ఉన్న వాల్కి ఆనుకొని చూస్తున్న సాక్షి కళ్ళు ఎగరేయడంతో చరణ్ కింద నుండి పై వరకు, పై నుండి కింద వరకు 10 సార్లు చూసి మై మరిచిపోయి లోపలికి రాబోతుంటే, డోర్ క్లోజ్ చేయడం మర్చిపోయారా అండి అని సాక్షి క్యూట్గా అడిగింది. చరణ్ చిన్నగా నవ్వి నాలుక బయటపెట్టి డోర్ క్లోజ్ చేసి, ఏమైనా స్పెషలా, ఎందుకింత అందంగా రెడీ అయ్యావు అని దగ్గరికి వస్తూ అడిగాడు. స్పెషల్ అంటే చాలా స్పెషలే ఉంది అని సాక్షి రాగం తీస్తూ చీర కొంగుని వేలికి చుట్టేస్తూ సిగ్గుపడుతూ చెప్పింది. సాక్షి, నువ్వు ఇంత అందంగా సిగ్గుపడతావా, నేనెప్పుడు సరిగా చూడనే లేదు, ఇన్నాళ్ళు బాగా మిస్ అయినట్టున్నాను కదా అని చరణ్ తన బుగ్గ గిల్లడంతో సాక్షి నవ్వి, ఇంతకీ ఎలా ఉన్నాను అని అడిగింది. చరణ్ బాగా గమనించి, వద్దులే చెప్తే మళ్ళీ నీకు కోపం వస్తుంది, కంట్రోల్లో ఉండలేవా అంటూ కోప్పడతావు, వీలైతే దెబ్బ కూడా వేసేస్తావు అని చరణ్ అన్నాడు. నేనే అడుగుతున్నా కదా, చెప్పొచ్చుగా అని సాక్షి చరణ్ చెయ్యి పట్టుకొని తన చుట్టూ వేసుకుంటూ అడిగింది. చరణ్ షాక్ అయ్యి అలా చెయ్యి వేయించుకోవడం నచ్చి
వెనుక వేసిన చేతిని టైట్గా ముందుకనడంతో సాక్షి చరణ్ మీదికి పడి ఇద్దరి మధ్య అసలు గ్యాప్ లేకుండా ఉండిపోయారు. దాంతో సాక్షి చరణ్ మెడ చుట్టూ చేతులు వేసి వెనక తన మెడ మీద వేలితో రాస్తూ చెప్పు ఎలా ఉన్నా అని మరోసారి అడిగింది. చరణ్ నవ్వి తనని చూస్తూ చాలా చాలా హాట్గా ఉన్నావు, ఒక్క మాటలో చెప్పాలంటే కొరుక్కు తినే అంత ముద్దుగా ఉన్నావు. ఉడికించడానికి ఇదంతా చేస్తున్నావా? నువ్వు భలే దొంగ మొహంవి. అరే పిల్లాడు ఫీల్ అవుతాడని కొంచెం కూడా నీకు అనిపించట్లేదా? నా మీద నీకు కొంచెం కూడా జాలే లేదా? అయినా ఎప్పట్లా నార్మల్గా ఉండొచ్చు కదా, చంపుతున్నావెందుకు అని డల్గా ఫేస్ పెట్టుకొని అడిగాడు. ఏంట్రా నువ్వు నన్ను దానికోసమే ప్రేమించి పెళ్లి చేసుకున్నావా అని కావాలని ఉడికిస్తూ అడిగింది సాక్షి. అదేమన్నా అంటే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావు. అదే అయ్యుంటే పెళ్ళికి ముందే మంచి మాటలు చెప్పి నిన్ను దగ్గర తీసుకోవడం నాకు పెద్ద పనే కాదు. కానీ ఎప్పుడైనా నా హద్దులు దాటానా? నీకు నువ్వుగా ఎప్పుడైనా కిస్ చేసినా నేను ఎప్పుడైనా అడ్వాంటేజ్ తీసుకున్నానా? పోనీ పెళ్ళయ్యాక తాళి పడిన తర్వాత అయినా ఫోర్స్ చేశానా? నువ్విలా అందంగా తయారై చంపేస్తున్నా సైలెంట్గా ఉంటున్నానా లేదా? నా తిప్పలు తర్వాత నిన్నైతే ఇబ్బంది పెట్టలేదుగా అని చరణ్ సాక్షిని చూస్తూ అడిగాడు. పోనీ ఒకవేళ ఇప్పుడు ఓకే చెప్తే ఏం చేస్తావు అని సాక్షి తన కింద పెదవి పంటి కింద బంధించి కళ్ళెగరేస్తూ అడిగింది. వెంటనే చరణ్ మొహంలో ఒక అందమైన నవ్వొచ్చి పళ్ళు కొరుకుతూ తినేస్తాను నిన్ను అని కవ్వింపుగా అన్నాడు. ఆ మాటికి సాక్షికి బోలెడంత సిగ్గు ముంచుకొచ్చి చరణ్ కాలర్ పట్టుకొని వంచి చరణ్ నుదుటికి తన నుదుటిని ఆనించి కళ్ళు మూసుకొని సారీ అని చెప్పింది. ఎందుకు బంగారు, ఏం చేశావని అని చరణ్ అడిగాడు. లేదు, నీ స్థానంలో వేరే ఎవరున్నా సరే నన్ను తన హక్కుగా భావించి ఎలా అయినా సరే సొంతం చేసుకునేవాళ్ళు. నేనేమీ బాధపడేదాన్ని కాదు, కానీ అలా అని హ్యాపీగా కూడా రిసీవ్ చేసుకునేదాన్ని కాదు. నువ్వు నా మాటికి విలువిచ్చి అసలు ఎలా ఉండగలుగుతున్నావురా? మరీ ఇంత మంచితనమా? ఓ గాడ్, నేనెంత అదృష్టవంతురాలనో. నిన్ను చూసిన ప్రతిసారి ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నా. ఎప్పుడు పుణ్యం చేశానో నాకు కూడా తెలియదు, కానీ నువ్వు నాకు చాలా ఈజీగా దొరికేశావు అని సాక్షి అనింది. ఓయ్, నువ్వు ఇంత సెంటిమెంట్తో కూడా మాట్లాడతావా? అదేం కాదు. ఎంత భార్య అయినా సరే ఒకరిలో ఒకరు కలిసిపోవడానికి కేవలం శరీరాలు సహకరిస్తే కాదు, మనసులు కూడా సహకరించాలి. అప్పుడే అది ఒక జ్ఞాపకంలా ఉంటుంది. అంతేకాని నువ్వు భార్య కదా అని రాక్షసుడిలా నీ మీద పడిపోయి నిన్ను దక్కించుకోవడం వల్ల నీ మనసు విరిగిపోవడం కాదు, అటు నాకు ఏ సంతోషం దక్కదు అని చరణ్ అన్నాడు. లేదు చరణ్, బయట అందరూ అలా లేరు. ఒక్కొక్కరు ఒక్కోలా ఉన్నారు. ఎవరో ఎందుకు, నీకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. విహారీ, వెంకట్ వీళ్ళంతా ఎంత క్రూయల్గా ఉన్నారు. అలాంటిది ఓ ఇంట్లో ఆడపిల్లగా పుట్టి సేఫ్గా పెరిగి ఏ ఇబ్బంది లేకుండా చదువుకొని హ్యాపీగా జాబ్ చేసుకుంటూ ఉండగా ఓ అబ్బాయి నచ్చి వెంటపడి ప్రేమించి పెళ్లి వరకు తీసుకొచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అబ్బాయి నాకు నచ్చగా మౌల్డ్ అయి ఉంటే అది ఎంత అదృష్టంగా ఫీల్ అవ్వాలో నాకు అసలు అర్థం కావట్లేదు. మేబీ నేను గాడ్ ఫేవరెట్ చైల్డ్ అనుకుంటా అని సాక్షి అనింది. సాక్షి, మనం ఏదైనా చేస్తే అది అలాగే తిరిగి వస్తుంది అంటే మనం ఎంతో మంచి చేస్తేనే అదంతా జరుగుతుంది. కాబట్టి ముందు నిన్ను నువ్వు గుర్తించు. నేనేమీ నువ్వు వెంటపడ్డావని ప్రేమించలేదు. నీ మాటలు, నీ చేష్టలు, ఎదుటి వాళ్ళతో నువ్వు మాట్లాడే తీరు, పలకరించే విధానం ఇలా ప్రతిదీ గమనించాను. చెప్పాలంటే కొన్ని విషయాల్లో చాలా నవ్వొచ్చేది. చాలా మోడ్రన్గా జీన్స్ టీషర్ట్ వేసుకొని వస్తావు, కానీ భోజనం చేసేటప్పుడు చెప్పులు విడిచి తింటావు. ఏదైనా పార్టీ జరుగుతుందా, అక్కడికి హాలీవుడ్ రేంజ్లో రెడీ అయ్యి వస్తావు. ఎవరైనా హక్ చేసుకోకపోతే చాలా సున్నితంగా నవ్వుతూ 2 చేతులు జోడించి నమస్కారం పెట్టి దగ్గరికి కూడా రానివ్వవు. ఇలాంటివి చూసినప్పుడు చాలా క్రేజీగా అనిపించావు. నన్ను నువ్వు ఖచ్చితంగా అర్థం చేసుకుంటావని అర్థమైంది. ఎందుకంటే నేను కాస్త స్లో, నిదానంగా మాట్లాడతాను. ఏ పనైనా నిదానంగా చేయాలనుకుంటాను. హడావిడిగా తొందరపడి అరవడం, గోల్ చేయడం, అపార్థం చేసుకోవడం ఇవేవి చేయను. అలాంటి నాకు నువ్వు కరెక్ట్ అని అర్థమైంది. అందుకే ఇష్టంగా ఇష్టపడి నువ్వెప్పుడో ప్రపోజ్ చేసిన తర్వాత అన్ని రోజులకు గమనించి నువ్వు బాగా నచ్చి రిప్లై ఇచ్చాను. ఈరోజు ఇలా ఉన్నాం అని చరణ్ అన్ని రోజుల్ని గుర్తు చేసుకొని చెప్పాడు. సాక్షి నవ్వి కళ్ళు తెరిచి చరణ్ నుండి దూరం జరిగి తన 2 చేతులు పట్టుకొని మరైతే ఈరోజు నన్ను నీకు ఇచ్చేద్దామనుకుంటున్నా, నీకు ఓకేనా అని సాక్షి చెప్పలేనంత సిగ్గుతో అడిగింది. చరణ్ ఆశ్చర్యంగా చూసి ఏంటిదంతా, అంటే నన్ను ఇబ్బంది పెడుతున్నానని ఫీల్ అవుతున్నావా? అందుకే ఇలాంటి డెసిషన్ తీసుకున్నావా అని కాస్త డౌట్గా అడిగాడు.
లేదు, ఆ రోజు మనిద్దరం అనుకున్నాం కదా, అన్నయ్య పూజ హ్యాపీగా ఉండేంత వరకు దూరంగా ఉందామని. వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారట. అంటే ఒకరిలో ఒకరు కలిసిపోయారంట. నాకు పూజ చెప్పింది, మనల్ని కూడా మన లైఫ్ స్టార్ట్ చేయమని చెప్పింది. యాక్చువల్గా మనిద్దరం వాళ్ళ వల్ల దూరంగా ఉన్నామని తనకి తెలుసు, ఎప్పుడో విందంట అని సాక్షి చెప్పింది. నిజమా? మరైతే ఆ రోజు సాగర్ నేను ఉండగానే కొద్ది రోజులు దూరంగా ఉండమని వార్నింగ్ ఇచ్చాడు. ఇది ఎలా సాధ్యం అని చరణ్ అడిగాడు. అరే బుద్ధు, అది వాళ్ళ అండర్స్టాండింగ్. ఒకరి మీద ఒకరికి చెప్పలేనంత లవ్ అండ్ ఎఫెక్షన్ ఉన్నప్పుడు ఇక పూజ హెల్త్ ఆటోమేటిక్గా బాగవుతుంది కదా. వాళ్ళిద్దరికీ తెలియదా ఏంటి? మాట్లాడుకుని ఉంటారుగా అని సాక్షి చరణ్ తల మీద ఒక్కటిచ్చి నవ్వుతో చెప్పింది. వావ్, నిజమా? అయితే నాకు కూడా గ్రీన్ సిగ్నల్ దొరికేసిందన్నమాట. అందుకేనా ఇంత అందంగా రెడీ అయ్యావు? యాక్చువల్గా నువ్వు నైట్ సూట్ వేసుకున్న అద్దరిపోతావు తెలుసా అని సాక్షిని అమాంతంలాగే టైట్గా పట్టుకొని ఉత్సాహంగా అడిగాడు. ఏంట్రా, ఇప్పటి వరకు చాలా స్మూత్గా డీల్ చేసి ఇప్పుడు కాస్త అని సాక్షి మాట్లాడడం ఆపడంతో, కొన్ని ఎలా చేయాలో అలానే చేయాలి. అయ్యో నీకు చెప్పలేను కానీ ఎంత ఇబ్బంది పడుతున్నానో నీకు చెప్పినా అర్థం కాదు. అదేమన్నా అంటే వేరే రూమ్లో పడుకో అంటే కుదరదంటావు, నా పక్కనే ఉండి ముట్టుకోవద్దంటావు, టార్చర్లా ఉంటుంది. ఇప్పుడు ఆ టార్చర్కి స్వస్తి చెప్పే టైం వచ్చినందుకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అని తన మొహం మీద ముద్దుల వర్షం కురిపించాడు. సాక్షి మురిసిపోతూ చరణ్ ప్రేమని చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటూ, ఇదిగో నీ మీసాలు నాకు గుచ్చుకుంటున్నాయి, తీసేయ్ అని సాక్షి ముద్దుగా అనింది. ఏంటి గుచ్చుకుంటున్నాయా అంటూ చరణ్ తన మెడవంపులో పెదవులతో గిలిగింతలు పెట్టడంతో సాక్షి మరింతగా మురిసిపోతూ మైమరిచిపోతూ చరణ్ స్పర్శకి మెల్ట్ అయిపోతూ తన చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకోవడంతో చరణ్ కూడా మెల్లగా కామై పూర్తిగా తన మీద ఇష్టంతో ప్రేమతో కొంచెంగా దగ్గర తీసుకొని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూ సాక్షిని తనలో కలిపేసుకున్నాడు. అనుకున్నంత ఈజీ కాదని సాక్షికి అర్థం అవడంతో చాలా ఇబ్బంది పడినా దాన్ని ఏమాత్రం బయటికి చూపించకుండా ఉండడానికి ట్రై చేస్తూ చరణ్ని హ్యాపీగా ఉండేలా చేసింది. ఇద్దరి మొదటి కలయిక సంతోషంగా మొదలై అద్భుతంగా పూర్తయింది. చరణ్ వీలైనంత వరకు సాక్షిని ఇబ్బంది పెట్టకూడదు అని డీల్ చేసిన పద్ధతి, ఇబ్బంది ఉన్నా ఏమాత్రం తన బాధను బయటికి చూపించకుండా కేవలం చరణ్ ప్రేమను మాత్రమే ఆస్వాదిస్తూ ఉండిపోయిన సాక్షిలా ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమకి ఇదే తార్కాణం. ఇబ్బందిని కాస్త ఇష్టంగా మార్చుకొని పూర్తిగా రాత్రిని చరణ్కి అంకితం చేసి తన ప్రేమలో మునిగిపోయింది సాక్షి. మేలుకొని తననే చూస్తున్న చరణ్ వైపు నిద్రమత్తులో చూస్తూ, ఏంట్రా నీకు నిద్ర రావడం లేదా, అలానే చూస్తున్నావు అని సాక్షి అడిగింది. ఏం లేదు, నీ గురించి ఆలోచిస్తున్నా అని చరణ్ అనడంతో, అంతగా ఏముందని అని సాక్షి కళ్ళు మూసుకొని అడిగింది. చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. నన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తావు. ఇకపోతే నా కుటుంబాన్ని కూడా నీదే అనుకున్నావు. అన్నింటికీ మించి నా చెల్లిని నీ సొంతంగా భావించి మీ అన్నయ్యతో కలిపి ఇద్దరూ దగ్గర ఎందుకు వెయిట్ చేసావు చూడు. అక్కడ నా మనసులో ప్రత్యేకమైన ప్లేస్ని నువ్వు సంపాదించుకున్నావు. అది మామూలు ప్రేమ కంటే హద్దులు దాటింది. ఇప్పుడు నా గురించి ఆలోచించి నా కోసమే నీ టైం ఇచ్చావు. అది అన్నిటికన్నా చాలా స్పెషల్ అని చరణ్ అలాగే తన అరచేతిలో తలని పెట్టుకొని మోచేయి మీద పడుకొని సాక్షిని చూస్తూ అన్నాడు. సాక్షి కళ్ళు మూసుకొని నవ్వి, ఇలాంటి అమ్మాయి నిన్ను ఇష్టపడిందంటే నువ్వెంత స్పెషలో అర్థం చేసుకో అని అనింది. చరణ్ చిన్నగా నవ్వడంతో, ఆ నవ్వతో చంపకురా బాబు, కళ్ళు మూసుకొని ఉన్నా నాకు కనిపిస్తుంది, ఇలారా నా మీద పడుకో అని చేయి పక్కకి తీయడంతో చరణ్ అడ్జస్ట్ అయి సాక్షి కాలర్ బోన్ మీద తలపెట్టి పడుకున్నాడు. అది అలాగే ఉండు, నువ్వు నాకు ఇంత దగ్గరగా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది అని చెప్పి సాక్షి చేతులు వేసి పట్టుకొని, పడుకోరా, రేపు నేను ఆఫీస్కి రావట్లేదు, నా వల్ల కాదు అని సాక్షి అనింది. నువ్వు లేకుండా నేను మాత్రం ఎందుకు పోతాను? మీ అన్నయ్య అడిగితే ఏమైనా చేసుకో, నా భార్యకి ఈ రోజంతా టైం ఇచ్చేసానని చెప్తాను అని అనడంతో సాక్షి చిన్నగా నవ్వి తన పెదవుల దగ్గర తగులుతున్న చరణ్ నుదుటిని ముద్దాడి మరింత గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. సాక్షిని చూసి నిద్రపోవడంతో తాను కూడా తన గుండెల్లో ఒదిగిపోయి ప్రశాంతంగా నిద్రపోయాడు. ఏంటి సార్, ఇంటికి బయలుదేరొచ్చుగా, ఎక్కడే ఉన్నారు? కానిస్టేబుల్ కాల్ చేశాడు. వాళ్ళ బామర్దిని మీరు చెప్పినట్టే విజయవాడ పంపించేశాడంట, సేఫ్గా బయలుదేరిపోయాడు అని ఆనంద్ అన్నాడు.
ఏంటో ఏం అర్థం కావట్లేదు ఆనంద్. ఎందుకు ఎప్పుడూ లేని కొత్త కొత్తవి నా చుట్టూ జరుగుతున్నాయి అని రేవంత్ అన్నాడు. సార్, ఎదురుగా వచ్చి ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము లేక ఇలా వెనక చేరి పిల్ల చేష్టలు ఆడుతూ ఉంటారు కొందరు. అలా ఆడేవాళ్ళు పట్టుబడక తప్పదు. కాబట్టి మీరు హ్యాపీగా ఆలోచించకుండా ఉండండి. మీరెంత హ్యాపీగా ఉంటారో అన్ని మంచి ఆలోచనలు వస్తాయి, అంత మంచి ఐడియాస్ కూడా వస్తాయి అని ఆనంద్ చెప్పాడు. నువ్వు వెళ్ళట్లేదా ఇంటికి అని రేవంత్ అడగడంతో, వెళ్తున్నా సార్, నేను నైట్ డ్యూటీ చేశాను కదా, ఈరోజు ఇంటికి వెళ్ళలేదంటే రేపు నాకు ఇంట్లోకి అలో ఉండదు అని ఆనంద్ అన్నాడు. సరే పదా, నేను డ్రాప్ చేసి నేను కూడా వెళ్తాను అని రేవంత్ అనడంతో, మరి నా బైక్ అని అన్నాడు. పర్లేదులే, రేపు కూడా నేనే పిక్ చేసుకుంటాను అని రేవంత్ అనడంతో, అయితే ఓకే సార్ అని ఆనంద్ బయటికి వెళ్తూ, త్వరగా వచ్చేయండి సార్ అని అన్నాడు. రేవంత్ మరో 5 నిమిషాల పాటు అలానే కూర్చుండిపోయి టైం అప్పటికే 9 కావస్తూ ఉండడంతో బయటకు కదిలాడు. ఇద్దరూ కలిసి ఇంటికి బయలుదేరాక దారిలో ఉండగా పూజ నుండి మెసేజ్ రావడంతో డ్రైవింగ్ చేస్తున్న రేవంత్ ఆ మెసేజ్ చూసి చిన్నగా నవ్వి ఫోన్ పక్కన పెట్టేశాడు. ఏమైంది సార్, నవ్వుతున్నారు? మా చెల్లి మెసేజ్ చేసిందా అని ఆనంద్ అడగడంతో, నీకు మనసులో ఏది ఆగదు కదా, ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటావు. అవును, పూజనే మెసేజ్ చేసింది, ఇంకా రాలేదేంటని అడుగుతోంది అని రేవంత్ అన్నాడు. ఏమైనా సార్, మీరు నా చెల్లిని ప్రేమించిందనికన్నా మా చెల్లి మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తోంది, ఒప్పుకుంటారా లేదా అని ఆనంద్ అనడంతో, ఒప్పుకుంటాను, అందులో కూడా అదృష్టమే ఉంది కదా, నా భార్య నన్ను అంత ఎక్కువగా ప్రేమిస్తుందంటే నేను లక్కీ అనే కదా అర్థం అని అన్నాడు. అదంతా ఓకే, కానీ నేను చెప్పింది నిజం సార్, ఆ స్టేట్మెంట్ ఎప్పటికీ మర్చిపోవద్దు అని ఆనంద్ అనడంతో రేవంత్ నవ్వి కార్ టర్న్ తీసుకున్నాడు. సార్, ఇటెక్కడికి? మా ఇల్లు ఇటువైపు కాదు, మీ ఇల్లు ఇటువైపు కాదు, మరి ఇటువైపు ఎక్కడికి అని ఆనంద్ అడిగాడు. నా మాజీ భార్యను కలవడానికి, తన మీద సడన్గా నాకు ఇంట్రెస్ట్ పుట్టింది, అందుకే అని రేవంత్ అన్నాడు. సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఆనంద్ అరిచినంత పనిచేశాడు. నేను నిజమే చెప్తున్నాను, నాకు సడన్గా సుష్మా గుర్తొచ్చింది, తనని కలవాలనిపిస్తోంది, అందుకే కార్ తిప్పాను అని రేవంత్ ప్రశాంతంగా చెప్పాడు. ఆనంద్ సీరియస్గా చూస్తూ, కార్ ఆపేయండి సార్, నేను వెళ్ళిపోతాను, ఆ దరిద్రపు మొహాన్ని నేను అస్సలు చూడలేను, ఎప్పుడు చూడు ఆ మొహంలో నవ్వు ప్రశాంతతే ఉండదు, చిటపటలాడుతూ ఉంటుంది, ఏదో నూనెలో పడ్డ ఆవాలు లెక్క అని ఆనంద్ చిరాగ్గా అన్నాడు. అబ్బో, పోలికలు భలే చెప్తున్నావే అని రేవంత్ అనడంతో, మీరు నాతో మాట్లాడకండి అని ఆనంద్ పక్కకి తిరిగి కూర్చున్నాడు. ఇద్దరి మధ్య ఒక్క మాటైనా లేదు. నేరుగా సుష్మా అపార్ట్మెంట్కి చేరుకొని రేవంత్ కార్ దిగాడు. అప్పుడే బయట నుండి వచ్చిన సుష్మా కార్ రేవంత్ ముందే దాటుకొని పార్కింగ్ లాట్ వైపు వెళ్ళింది. ఆనంద్ అలాగే కూర్చొని ఉండటంతో, ఆనంద్ దిగు అని రేవంత్ అన్నాడు. నేను దిగను సార్, నేను రాను, మీకు అంత ముద్దొస్తే వెళ్ళి చూసుకొని రండి, వెయిట్ చేస్తాను అని ఆనంద్ అనడంతో, ఆనంద్, నేను నీ పై ఆఫీసర్ అని నీకేమైనా ఐడియా ఉందా అని రేవంత్ కాస్త సీరియస్గా అనడంతో ఆనంద్ కార్ దిగి, అవసరానికి ప్లేట్ ఫిరాయిస్తున్నారు కదా, చెప్తాను సార్ మీ పని అని రేవంత్ పక్కన నిలబడ్డాడు. అంతలో కార్ దిగి లిఫ్ట్ వైపు వెళ్తున్న సుష్మాని చూసిన రేవంత్ గట్టిగా చిటిక వేశాడు. ఖాళీగా ఉన్న పార్కింగ్ ఏరియా కావడంతో రేవంత్ చిటిక స్పష్టంగా విన్న సుష్మా వెనక్కి తిరిగి రేవంత్ని చూసి షాక్ అయింది. రేవంత్ సుష్మా వైపు వెళ్లడంతో వెనకే నచ్చకపోయిన ఆనంద్ కూడా వెళ్ళాడు. ఇది నేను ఉండే అపార్ట్మెంట్, ఇక్కడికి తమరు రావాల్సిన అవసరం ఏముంది అని సుష్మా అడిగింది. ఏం లేదు, ఇచ్చిన డబ్బులు వడ్డీకి మార్చుకుంటే జీవితాంతం కూర్చొని తినొచ్చు, అలా కాకుండా ఇలా అడ్డదిడ్డమైన డ్రెస్సులు కొని ఈ షాపింగ్లు చేసి ఈ కవర్లన్నీ పట్టుకొని పైకి కిందికి తిరిగావనుకో, లాస్ట్కి ఒక చిప్ప పట్టుకొని అడుక్కు తినాల్సిందే అని రేవంత్ అన్నాడు. అదంతా నీకెందుకు అని సుష్మా సీరియస్గా అనడంతో, షటప్ అని రేవంత్ గట్టిగా అరిచాడు. సుష్మా కాస్త జంకి మౌనంగా ఉండిపోవడంతో, ఎందుకు నా మీద అటాక్ చేయించావు అని రేవంత్ తనని చూస్తూ అడిగాడు. అటాక్? నాకేం తెలుసు, ఎవరెవరికి అన్యాయాలు చేశావో వాళ్ళే వచ్చి అటాక్ చేసుంటారు, ఆయన నిన్నొకటి కాదు 4 కొట్టినా తప్పులేదు, నా కోపం చల్లారుతుంది అని సుష్మా అనింది. రేవంత్ చిన్నగా స్మైల్ చేసి, వాడొకటి తన్నాడో 4 తన్నాడో తర్వాత సంగతి, కానీ నిజం చెప్పు, ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నావు నువ్వు? అదే నా వెనక సంగతి అడుగుతున్నా అని రేవంత్ షార్పుగా చూశాడు. చూడు రేవంత్, నిజమే, మీ ఇంట్లో కెమెరాలు పెట్టింది నేనే, కారణం నువ్వేదో నీ భార్యతో కాపురం చేస్తుంటే చూసేద్దామని కాదు, జస్ట్ మీ ఇద్దరు నిజంగా లవ్ అండ్ ఎఫెక్షన్గా ఉంటున్నారా లేదా అని వాచ్ చేయడానికి. రీజన్, నువ్వు నన్ను నిజంగానే ప్రేమించి మర్చిపోయావా అనే డౌట్. మొత్తానికి మీ ఇద్దరు చాలా క్లోజ్ అని క్లారిటీ ఇచ్చేసావుగా, ఇక నీతో నా అవసరం తీరిపోయింది, అనుమానం కూడా పూర్తయిపోయింది. ఆ తర్వాత నేను నీ వైపు రాలేదు, ఏం చేయలేదు, నాకంత టైం కూడా లేదు.
సో యూ బెటర్ లీవ్ నౌ అని సుష్మా చెప్పింది. రేవంత్ ఒక్క మాటైనా మాట్లాడకుండా అక్కడి నుండి ఆనంద్ పద అని వెనక్కి వచ్చేసి కారులో కూర్చున్నాడు. ఆనంద్ కారులో కూర్చొని కార్ స్టార్ట్ చేసేంత వరకు సైలెంట్గా ఉండి అపార్ట్మెంట్ దాటాక, సార్ అసలు మీరు ఎందుకు వచ్చారు, ఏం చేశారు, ఏం జరిగింది అసలు ఇక్కడ అని అడిగాడు. నీకేమనిపించింది అని రేవంత్ అడగడంతో, అర్థమైతే కదా చెప్పడానికి, నాకైతే ఏం అర్థం కాలేదు అని ఆనంద్ అన్నాడు. ఇలా అయితే నీకు ప్రమోషన్ వచ్చినట్టే అని రేవంత్ అన్నాడు. సార్ ఇప్పటికైనా అర్థమయ్యేలా చెప్పండి, నాకు పిచ్చెక్కిపోతుంది అని ఆనంద్ అనడంతో, ఏం లేదు, నా లిస్టులో ఉన్న వాళ్ళల్లో సుష్మా కూడా ఒకటి, తనో కాదో క్లారిటీ తెచ్చుకుంటే తన నేమ్ తీసేయొచ్చు అన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చాను. నేనేమీ తనతో గొడవ పడ్డానికో లేదా నీతో చెప్పినట్టు తనని చూడ్డానికో ఇక్కడికి రాలేదు. జస్ట్ నా డౌట్ క్లారిఫై చేసుకుందామని వచ్చాను, చేసుకున్నాను అని రేవంత్ చెప్పాడు. ఏం క్లారిటీ వచ్చింది, అక్కడ మాట్లాడిన మాటల్లో నాకేమీ అర్థం కాలేదే అని ఆనంద్ అడిగాడు. ఆనంద్, నా మీద ఒకరు అటాక్ చేశారని నేను సీరియస్గా అడగగానే సుష్మా ఏమాత్రం భయపడలేదు. పైగా నన్ను 1 కాదు 4 తన్నుంటే బాగుండేదనింది. అంటే నా మీద అటాక్ చేసింది కొట్టడానికి అని అనుకుంటుంది, గన్తో అని అర్థం కాలేదు. అంటే తనకేం తెలియదు. am I రైట్ అని రేవంత్ అన్నాడు. నిజమే సార్, అట్లా అయితే మీ లిస్ట్లో ఇంకెవరున్నారు అని ఆనంద్ అడిగాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ముందుగా హస్మా బేబీ, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నాన్న. ఇవాళ నీ 9th బర్త్డే కదా, మంచిగా సెలబ్రేట్ చేసుకో. ఇలాంటి బర్త్డేస్ ఇంకా నువ్వు 91 చేసుకోవాలి. సో నీ లైఫ్ బ్రైట్గా కలర్ఫుల్గా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అలానే అమ్మని నాన్నని బాగా విసిగించి చంపేయి. నీకేం కావాలో అవన్నీ ఈరోజు దక్కించుకో. బికాజ్ ఈరోజు ఎవరు మనల్ని ఒక మాట కూడా అనరు, రిస్ట్రిక్షన్స్ ఉండవు కదా. సో మంచిగా ఎంజాయ్ చేయి. వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇక స్టోరీ విషయంలోకి వచ్చేస్తే ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఒక్కొక్కసారి మనం చాలా స్మార్ట్గా ఆలోచిస్తున్నట్టే ఉంటాం, బట్ రాంగ్ స్టెప్ వేస్తాం. అలా ఏం జరుగుతుంది అన్నది వేచి చూడాలి. ఇక చరణ్ అండ్ సాక్షి ఒక బ్యూటిఫుల్ బాండింగ్, ఆ లవ్ అండ్ అఫెక్షన్తో ఒక కొత్త జర్నీలోకి ఎంటర్ అయ్యారు. ఇక స్టోరీ ఎలా అనిపించింది అన్నది నాకు కమెంట్ చేయండి. ఇక లాస్ట్ అప్డేట్ కమెంట్స్ విషయానికి వస్తే, ఓ గాడ్, అసలు నేను ఏం చెప్పలేను, నా హార్ట్ మెల్ట్ అయిపోయింది. అక్కడ మధు ప్రెగ్నెంట్ అంటే ఇక్కడ మీరందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు, కంగ్రాచులేషన్స్ చెప్పారు. అంటే ఒక పాత్రని మనం సొంతంగా ఎంత భావిస్తే అలా రియాక్ట్ అవుతాం. అంటే హ్యాపీగా ఫీల్ అవ్వడం వేరు, కంగ్రాచులేషన్స్ చెప్పడం కూడా వేరు కదా. సో చాలా మంచిగా అనిపించింది. కమెంట్ ఒక్కొక్క డైమండ్ లాగా అనిపించింది. నిజంగా చాలా చాలా నచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ పేరున. ఇక రంజిత్ హాస్పిటల్లో ఉన్నాడంటే ఏ పరిస్థితుల్లో ఉన్నాడు ఏంటి అన్నది మీకు నెక్స్ట్ అప్డేట్లో అర్థమవుతుంది. బట్ ఆ రోజు నైట్ ఏం జరిగింది అని అడిగేది, అది ఇప్పుడే కాదు. అంటే ఇప్పుడు మధు ప్రెగ్నెన్సీ వచ్చింది అండ్ దాన్ని రివీల్ చేయాలి అంటే 1 by 1 కదా వస్తాము. సో యాక్చువల్లీ ఈ స్టోరీని నేను అనుకున్న విధంగా రాసుంటే ఎండ్ అయిపోయి 10 days దాటుండేది. బట్ అలా కాకుండా వేరేగా మార్చడం వల్ల లెంత్ పెరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ మీ అందరికీ నచ్చింది. అది ఇక్కడ బెస్ట్ థింగ్ అనుకోవాలి. థ్యాంక్స్ దానికి కూడా. అంటే రిసీవ్ చేసుకుంటున్నారు మంచిగా. ఇంకేం చెప్పాలి, రంజిత్ గురించి అంటే ముందు వస్తుంది, మరి ఎక్కువ రోజులేం కాదు. మధు ప్రెగ్నెన్సీ రివీల్ అయిపోయిన తర్వాత రంజిత్ గురించి కూడా వచ్చి అక్కడ స్టోరీ ఎండ్ అవుతుందన్నమాట మనకి. అంటే అది అయిపోయిన తర్వాత ఒక 2-3 episodes అవుతుంది. అది ముచ్చట. ఇక ఒక కమెంట్ ఏమొచ్చిందంటే, ఈరోజు స్టోరీ ఎండ్ అవుతుంది కదా, సో నెక్స్ట్ పార్ట్లో దీనిలో ఎండింగ్ పార్ట్ పెట్టొద్దన్నారు, ఎందుకంటే లెంత్ తగ్గిపోతుందని. బట్ అలా పెట్టకపోతే స్టోరీని నిన్నటి రోజు నేను ఎక్కడ ఎండ్ చేశానని అది అర్థం కాదు. సో నేను అది స్టార్టింగ్ ఒక పారా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఓకే ఈ స్టోరీ నిన్న ఇక్కడ ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ నుండి కంటిన్యూ అయింది. అయినా ఒక్క పారా ఎంత వస్తుంది, 30 seconds వస్తుంది. ఆ 30 seconds వేస్ట్ అని నేను అనుకోవట్లేదు. ఐ హోప్ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇంకా అంతే ముచ్చట్లు. రేపు మధు అండ్ దేవాంష్తో రేపు డాన్ పాపతో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బై గాయ్స్.